నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి। ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలి, జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్। రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు డ్రైవింగ్ ట్రైనింగ్ నియమాలు వివరిస్తున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల। కార్తీక సోమవారం పురస్కరించుకొని కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వనభోజనాలు। నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ నూతన భవనానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయలు 8.10 కోట్లతో 5.38 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనమని తెలిపారు। అనంతరం భవన నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించి పరిశీలించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ తదితరులు పాల్గొన్నారు। ओम इस्लम कलम मया देव स्थापितं प्रस्तवः तेमने सफलवास्तिर्भवेदन्मनि जन्मनि ओम स्वस्ति न इन्द्रो वदश्यवाः स्वस्ति नः पूर्णा विश्ववेदाः स्वस्ति नस्तारक्षरिष्टनेमि स्वस्ति नो बृहस्पति पुरातुः ओम त्रिखदशामर्तः विष्णुमातरः संज्ञावानो विदधे भुजग्मयः अग्निजिह्वा मनवः सूर्यचक्षुषो विश्वेनो देव अवशाकमन्यः ओम तक्षम योराणि महे गातुं जिज्ञाय गातुं जिज्ञपतये देवी स्वस्तिस्तु नः स्वस्तिर्मानुषेभ्यः रक्षासहस्रपादे सभूमिं सत्तवत्वादि कृष्णा दूरदूरे पुरुषापादे विश्वेः अवत्नः दया दीनि सुगन्धिनि मालस्य दीनि वैप्रभो ओम दीर्घा पुरुष सहस्राक्षा सहस्रपादः सभूमिं सर्वतो वत्वादि कृष्णे शाङ्गुलं महापुरुषये ओम आनभद्राः भाषो परिदाश उद्भिदः देवानो यथापतिकायो ओम शास्त्र शीर्षा पुरुष सहस्राक्षा सहस्रपाद सभूमि दिन सर्वतो वत्वाद दिष्टे शाम पुरुष सहस्राक्षा सहस्रपाद ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు। సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులను సూచించారు। ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందరమ్మ ఇల్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్కు సమర్పించారు। సహకారాన్ని అందిస్తూ వారిని గౌరవిస్తానని ప్రయోజకులతో స్నేహపూర్వకంగా వెలుగుతూ వారికి అనుకూలమగు సుగమ వాతావరణానికి మద్దతు ఇస్తానని వృద్ధుల మాటలను గౌరవిస్తూ వారి ఆందోళనలను అర్థం చేసుకొని వారికి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। రహదారి భద్రతపై చైతన్యం పెంచేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ సూచనల మేరకు ఆదివారం డిఫెన్సివ్ డ్రైవింగ్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు। ఇందులో భాగంగా రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు, ప్రజలకు నిర్మల్ పోలీసులు తెలియజేస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ నియమాలు పాటిస్తూ ఇతర వాహనదారుల నిర్లక్ష్యం వల్ల సంభవించే ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలని తెలిపారు।
ఈ కార్యక్రమంలో నిర్మల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం శ్రీ కాల్వ నరసింహస్వామి ఆలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కుల్ని చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మహిళలు కార్తీక వనభోజనాలు చేశారు. దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలిటి మహేష్ రెడ్డి పాల్గొన్నారు. సిర్గాపూర్ గ్రామంలో శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయం మరియు పెద్ద పోచమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలిటి మహేష్ రెడ్డి పాల్గొని అనంతరం ఆలయ ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తక్కల రమణారెడ్డి, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నర్సారెడ్డితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొద్దిగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎమ్మెల్యే ఏలిటి మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్ మామడ, దిలవార్పూర్, నర్సాపూర్, సోన్, లక్ష్మణచంద మండలాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎమ్మెల్యే ఏలిటి మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కందుల భూదేవి, ఎన్నైనా పైసలు దాంట్లో రుక్మవ్వ మంజులాపూర్, ఊరుగంటి వెంకటేష్, నారీ శేఖర్ మంజులాపూర్, కోడే శివకుమార్ దిలవార్, తుప్పారం శ్రీనిక దిలవార్పూర్, గంగయ్య బొజ్జ గంగయ్య కాల్వ, మీసాల సరళ, పడిగేల ప్రవళిక,
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలి, జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు డ్రైవింగ్ ట్రైనింగ్ నియమాలు వివరిస్తున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల. కార్తీక సోమవారం పురస్కరించుకొని కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వనభోజనాలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.